కుంభమేళాకు నగరంలోని కాచిగూడ తదితర రైల్వే స్టేషన్ల నుంచి వెళ్లే అన్ని ప్రత్యేక రైళ్లలో టికెట్లు రిజర్వేషన్ ముందే పూర్తి కావడంతో జనరల్ బోగీలే ప్రయాణికులకు పెద్ద దిక్కుగా మారాయి. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా ఈసారి ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో జరుగుతుంది. ఈ నెల 26 వరకు కొనసాగుతుంది. పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడానికి నగరం నుంచి వేలాదిగా కుంభమేళాకు బయలుదేరారు. కుంభమేళాకు వెళ్లడానికి రైలు ఛార్జీలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండడంతో డిమాండ్ ఏర్పడింది. నగరంలోని కాచిగూడ, సికింద్రాబాద్, చర్లపల్లి స్టేషన్ల నుంచి ప్రయాగరాజ్ కుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రైళ్లు పరిమిత సంఖ్యలో నడుస్తుండడంతో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. టికెట్లు ముందే రిజర్వేషన్ కావడంతో జనరల్ బోగీల్లో వెళ్లడానికి నగరవాసులు సమాయత్తం అవుతున్నారు. ఎలాగైనా ప్రయాగరాజ్కు వెళ్లాలని ఊవిళ్లూరుతున్నారు. విమానాలు, ప్రైవేటు వాహనాల టికెట్ల ధరలు అధికంగా ఉండడంతో పేద మధ్యతరగతి ప్రజలు రైళ్లలో వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో నగరవాసుల కోసం కుంభమేళాకు మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వేను డిమాండ్ చేస్తున్నారు. జనరల్ బోగీల్లో టికెట్ తీసుకున్న సీట్ల సామర్థ్యానికి మించి వెళుతున్నారు. నిలబడి వెళుతుండడంతో ప్రయాణికులతో బోగీలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. 1.5 రోజుల పాటు సాగే రైలు ప్రయాణంలో నగరవాసులు ఇబ్బందుల పాలవుతున్నారు. చూడండి, ప్రయాగరాజ్కి వెళ్ళడానికి సరైన సదుపాయాలను రైల్వే శాఖ కల్పించాలి. ఇంకొన్ని రైళ్లు నడపాలి. 1.5 రోజు పడుతున్నది పోవడానికి. సో కొన్ని రైళ్లు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.